Hello everybody, welcome to my class. I am Srinivas Adsumalli. Today in our class we are going to learn future negative statements. Future negative statements. సో మనం క్రితం క్లాసుల్లో ప్రజెంట్ నెగటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఫామ్ చేస్తాము, అదేవిధంగా పాస్ట్ నెగటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఫామ్ చేస్తాము నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఫ్యూచర్ నెగటివ్ స్టేట్మెంట్స్ ఎలా తయారు చేస్తాము, ఎలా ఫామ్ చేస్తామో చూడండి. ఇక్కడ ప్రజెంట్ నెగటివ్ స్టేట్మెంట్స్ మనము దెర్ ఈజంట్, దెర్ ఆరంట్ తోటి మనం స్టేట్మెంట్స్ బిగిన్ చేస్తాం. అంటే ఆ స్టేట్మెంట్స్లో రియల్ సబ్జెక్ట్ కనుక సింగులర్ అయినా అన్కౌంటబుల్ అయినా మనము దెర్ ఈజంట్తో స్టార్ట్ చేస్తాం. ఆ స్టేట్మెంట్లో, ఆ నెగటివ్ స్టేట్మెంట్లో రియల్ సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే దేర్ ఆరంట్తో స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా పాస్ట్ నెగటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఫామ్ చేశామంటే ఆ స్టేట్మెంట్లో రియల్ సబ్జెక్ట్ సింగులర్ అయినా అన్కౌంటబుల్ అయినా దేర్ వసంట్ ఆ స్టేట్మెంట్ బిగిన్ అవుతుంది. అదేవిధంగా ఆ నెగటివ్ స్టేట్మెంట్లో రియల్ సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే దేర్ వరంట్తో బిగిన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్యూచర్ నెగటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఫామ్ చేస్తామంటే ఆ నెగటివ్ స్టేట్మెంట్స్లో, ఫ్యూచర్ నెగటివ్ స్టేట్మెంట్స్లో మనము సబ్జెక్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా అన్కౌంటబుల్ అయినా మనకు సంబంధం లేదు. ఒకే ఒక స్ట్రక్చర్ ఏంటంటే అది దేర్ విల్ నాట్ బి అని వాడవచ్చు. మనం దేర్ విల్ నాట్ బితో ఆ స్టేట్మెంట్ బిగిన్ చేయొచ్చు, లేదా ఈ విల్ నాట్ని మనం కాంట్రాక్ట్ చేసి ఓంట్గా వాడవచ్చు. సో ఇక్కడ సెంటెన్స్ దేర్ వోంట్ బి అవుతుంది. దేర్ వోంట్ బి అనేతోటి ఆ నెగటివ్ స్టేట్మెంట్, ఫ్యూచర్ నెగటివ్ స్టేట్మెంట్ బిగిన్ అవుతుంది. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్స్ ఎలా ఏర్పడతాయి మనకి, ఈ ఫ్యూచర్ నెగటివ్ ఎగ్జాంపుల్స్ ఎలా ఏర్పడతాయి అంటే, నెగటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఏర్పడతాయంటే ఆ స్టేట్మెంట్ దేర్ విల్ నాట్ బితో స్టార్ట్ అవుతుంది, లేదంటే దేర్ వోంట్ బితో స్టార్ట్ అవుతుంది. ఏది రాసినా కరెక్టే. కాకపోతే సాధారణంగా కాన్వర్జేషన్లో మనం మాట్లాడేటప్పుడు దేర్ వోంట్ బి అని మాట్లాడతారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు దేర్ విల్ నాట్ బి అని చెప్పినా కూడా మనకెవరు శిక్ష విధించరు. ఎలా అయినా చెప్పొచ్చు, మీ కన్వీనియన్స్, మీ పర్సనల్ ప్రిఫరెన్స్. ఓకే, ఇక్కడ దేర్ విల్ నాట్ బి తోటి ఈ నెగటివ్ సెంటెన్సెస్ బిగిన్ అవుతాయి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, దేర్ విల్ నాట్ బి ఎనీ క్లాసెస్ ఆన్ మార్టిర్స్ డే. దేర్ విల్ నాట్ బి ఎనీ క్లాసెస్ ఆన్ మార్టిర్స్ డే. మార్టిర్ అంటే ఎవరంటే అమరవీరుల్ని మనము, అమరవీరులు మరణము లేనివారు అంటే వారు చేసిన పనులు అంత గొప్ప, సమాజానికి అంత గొప్పవి కాబట్టి వాళ్ళని అమరవీరులు అంటారు. ఇంగ్లీష్లో మార్టిర్స్ డే అంటారు. మన దేశంలో మార్టిర్స్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే మహాత్మా గాంధీ చనిపోయిన రోజు, అంటే జనవరి 30వ తేదీన మనము మార్టిర్స్ డేగా జరుపుకుంటాం. మన దగ్గర అదేమీ ఆ రోజు ఏం సెలవు లేదు, కానీ నేను ఊరినే రాశాను ఏంటంటే దేర్ వోంట్ బి ఎనీ క్లాసెస్ ఆన్ మార్టిర్స్ డే. దేర్ విల్ నాట్ బి ఇనఫ్ సీట్స్ ఫర్ ఎవ్రీ వన్ ఎట్ ది ఈవెంట్. దేర్ వోంట్ బి ఇనఫ్ సీట్స్ ఫర్ ఎవ్రీ వన్ ఎట్ ది ఈవెంట్. సో విల్ నాట్ బి అంటారా, వోంట్ బి అంటారా, ఇట్ ఈస్ యువర్ డిస్క్రిషన్. There won't be any rain tomorrow according to the weather forecast. There won't be any rain tomorrow according to the weather forecast. సో వాతావరణ సూచన ప్రకారము రేపు ఎటువంటి వర్షము లేదు అని చెప్తున్నాం. నెక్స్ట్, దేర్ వోంట్ బి ఎ సేల్ అట్ ది స్టోర్ దిస్ వీకెండ్. దేర్ వోంట్ బి ఎ సేల్ అట్ ది స్టోర్ దిస్ వీకెండ్. సో ఈ వీకెండ్ ఆ స్టోర్లో ఎటువంటి సేలు లేదు, అంటే డిస్కౌంట్ సేల్, ఎటువంటి సేలు లేదు అని చెప్తున్నాం, ఆర్ ఉండదు అని చెప్తున్నాం. దేర్ వోంట్ బి ఎనీ డిస్కౌంట్ ఫర్ బల్క్ ఆర్డర్స్. సో జనరల్గా ఏంటంటే బల్క్ ఆర్డర్స్ అంటే మనం ఏ వస్తువైనా ఒక 20 30 ఆ వస్తువును బట్టి, దాని రేటును బట్టి మనం ఎక్కువగా కొంటే, ఎక్కువ సంఖ్యలో కొంటే దాన్ని బల్క్ పర్చేసెస్ అంటారు. మనం ఆర్డర్ పెడితే బల్క్ ఆర్డర్స్ అంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, దేర్ వోంట్ బి ఎనీ డిస్కౌంట్ ఫర్ బల్క్ ఆర్డర్స్. సో నువ్వు 1 కొన్నా 100 కొన్నా ఎటువంటి డిస్కౌంట్ ఉండదు, ఉండబోదు అని చెప్తున్నారు. తర్వాత, దేర్ విల్ నాట్ బి ఎనీ అవైలబుల్ పార్కింగ్ స్పేసెస్ నియర్ ది వెన్యూ. దేర్ వోంట్ బి ఎనీ పార్కింగ్ స్పేసెస్ అవైలబుల్ నియర్ ది వెన్యూ. సో ఎలా చెప్పినా మనం కరెక్టే. సో ఇంతకు విషయం ఏమిటంటే ఆ వెన్యూ దగ్గర ఎటువంటి పార్కింగ్ స్పేసెస్ అవైలబుల్గా ఉండవు. దేర్ వోంట్ బి ఎ రెస్పాన్స్ ఫ్రమ్ ది కస్టమర్ సర్వీస్ టీమ్ అంటిల్ మండే. సో మనం ఏదో సాటర్డేనో సండేనో మనం ఏదో మనకు ప్రాబ్లం వచ్చిందని మన కస్టమర్ సర్వీస్ టీమ్కి ఫోన్ చేస్తే అక్కడి నుంచి మనకి ఈ రెస్పాన్స్ వస్తుంది.
there won't be or there will not be. There won't be a response from the customer service team until Monday. సో మండే వరకు ఆ కస్టమర్ సర్వీస్ టీం నుంచి మనకి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. దేర్ వోంట్ బి ఎనీ ఫ్లైట్స్ టు సప్పోరో డ్యూరింగ్ ది వింటర్ సీజన్. దేర్ వోంట్ బి ఎనీ ఫ్లైట్స్ టు సప్పోరో డ్యూరింగ్ ది వింటర్ సీజన్. సో వింటర్ సీజన్లో ఆ సప్పోరో వెళ్ళటానికి ఎటువంటి ఫ్లైట్స్ ఉండవు అని చెప్తున్నారు. సో జపాన్లో ఒక నార్థరన్ పాయింట్ అనమాట సప్పోరో అనేది. సో నెక్స్ట్ సెంటెన్స్, దేర్ వోంట్ బి ఎనీ మోర్ టికెట్స్ అవైలబుల్ ఫర్ ది కన్సర్ట్. దేర్ వోంట్ బి ఎనీ మోర్ టికెట్స్ అవైలబుల్ ఫర్ ది కన్సర్ట్. సో అయిపోయినాయి టికెట్స్ అన్ని అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇంకెటువంటి టికెట్స్ అవైలబుల్గా ఉండవు. దేర్ వోంట్ బి ఎనీ చేంజెస్ టు ది ఎగ్జామినేషన్ టైం టేబుల్. దేర్ వోంట్ బి ఎనీ చేంజెస్ టు ది ఎగ్జామినేషన్ టైం టేబుల్కి చేంజెస్ ఉండవు ఇక అని చెప్తున్నారు. దేర్ వోంట్ బి ఎ సెకండ్ ఛాన్స్ టు సబ్మిట్ ది అసైన్మెంట్. దేర్ వోంట్ బి ఎ సెకండ్ ఛాన్స్ టు సబ్మిట్ ది అసైన్మెంట్. సో మనకి జనరల్గా ఈ ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఈ మధ్య అన్ని డిగ్రీస్ కూడా ఈ అసైన్మెంట్స్ ఇస్తున్నారు. సో సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. సో మీకు ఎప్పుడైతే సబ్మిట్ చేయాలని చెప్పారో ఆ టైం కల్లా సబ్మిట్ చేయాలి. సెకండ్ ఛాన్స్ మీరు సబ్మిట్ చేయడానికి అవకాశం ఉండదు. దేర్ వోంట్ బి ఎ సెకండ్ ఛాన్స్ టు సబ్మిట్ ది అసైన్మెంట్. దేర్ వోంట్ బి ఎనీ సపోర్ట్ ఫర్ ది అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ వర్షన్. దేర్ వోంట్ బి ఎనీ సపోర్ట్ ఫర్ ది అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ వర్షన్. మీకు తెలుసో లేదో, ఈవెన్ విండోస్ కూడా మనం రెగ్యులర్గా వాడేటటువంటి విండోస్ మన కంప్యూటర్స్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సాఫ్ట్వేర్ కూడా కొంతవరకే ఆ మైక్రోసాఫ్ట్ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తారు. కొత్త కొత్త ప్యాచెస్ రిలీజ్ చేయటము, సెక్యూరిటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కొంతకాలం వరకు. తర్వాత న్యూ వర్షన్ వస్తుంది, పాత వర్షన్ ఇంకొక 1 year 2 years సపోర్ట్ చేసి దాన్ని సపోర్ట్ ఆపేస్తారు. సో ఆ సపోర్ట్ ఆపేసిన తర్వాత సాఫ్ట్వేర్ని మనం వాడితే మనకి సెక్యూరిటీగా మనకు కొన్ని ఇబ్బందులు రావచ్చు. సో మన సిస్టమ్ వల్నరబుల్ అవుతుంది. అలా చెప్తున్నాం అనమాట. ఏంటి ఇక్కడ, దేర్ వోంట్ బి ఎనీ సపోర్ట్ ఫర్ ది అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ వర్షన్. దేర్ వోంట్ బి ఎ రెజల్యూషన్ టు ది కాన్ఫ్లిక్ట్ వితౌట్ కాంప్రమైజ్. ఇది చాలా చాలా అవసరం. దేర్ వోంట్ బి ఎ రెజల్యూషన్ టు ది కాన్ఫ్లిక్ట్ వితౌట్ కాంప్రమైజ్. సో ఎక్కడైనా మనకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇరుపక్షాలు కొంత కాంప్రమైజ్ అవ్వకపోతే దానికి ఎటువంటి సొల్యూషను దొరకదు, ఎటువంటి సొల్యూషన్ ఉండదు. ఆ సంఘర్షణ, ఆ ఘర్షణ సమసిపోవాలంటే ఇరువైపులా ఒక మెట్టు దిగవలసిన అవసరం వస్తుంది. అదే చెప్తున్నాం, మేము మెట్టు దిగము అంటే ఈ కాంప్రమైజ్ ఉండదు, దానికి ఆ కాన్ఫ్లిక్ట్కి సొల్యూషన్ ఉండదు. దేర్ వోంట్ బి ఎ రెజల్యూషన్ టు ది కాన్ఫ్లిక్ట్ వితౌట్ కాంప్రమైజ్. There won't be any exceptions to the company policy. సో కంపెనీకి ఏదో పాలసీ ఉంది, సమ్ XYZ పాలసీ ఉంది, ఆ పాలసీకి ఎటువంటి ఎక్సెప్షన్స్ ఉండవు. దేర్ వోంట్ బి ఎనీ ఎక్సెప్షన్స్ టు ది కంపెనీ పాలసీ. తర్వాత దేర్ వోంట్ బి ఏ సబ్స్టిట్యూట్ టీచర్ ఫర్ ది క్లాస్ టుడే. సో ఈరోజు క్లాస్కి ఎటువంటి సబ్స్టిట్యూట్ టీచర్ అంటే రావాల్సిన టీచర్ రాలేదు, ఇంకొక టీచర్ని పంపిద్దామంటే అవకాశం లేదు. సో ఈరోజు క్లాస్కి తర్వాత అంటే నెక్స్ట్ అవర్, థర్డ్ అవర్ జరిగే క్లాస్కి సబ్స్టిట్యూట్ టీచర్ లేదు, అవకాశం లేదని చెప్తున్నాం. దేర్ వోంట్ బి అప్డేట్స్ ఆన్ ది సిచ్యువేషన్ అంటిల్ ఫర్దర్ నోటీస్. సో ఫర్దర్ నోటీస్ ఇచ్చే వరకు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవటానికి ఎటువంటి అప్డేట్స్ ఉండవు. There won't be enough time to complete the task before the deadline. So there won't be enough time to complete the task before the deadline. అంటే అర్థం ఏంటి? సో there won't be enough time. సో సరిపోయినంత సమయం లేదు దేనికి? టు కంప్లీట్ ది టాస్క్ బిఫోర్ ది డెడ్లైన్. సో వాళ్ళు ఏదో డెడ్లైన్ ఇచ్చారు, ఫలానా తేదీకి మీరు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని. ఆ ప్రాజెక్టు ఫలానా తేదీ కంప్లీట్ చేయాలి అనేటటువంటి డెడ్లైన్కి మనకి సరిపోయినంత సమయం లేదు అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు అని చెప్తున్నాం. దేర్ వోంట్ బి ఎనీ ఇంటర్నెట్ యాక్సెస్ డ్యూరింగ్ ది మెయింటెనెన్స్ పీరియడ్. సో ఈ ఇంటర్నెట్ ప్రొవైడర్స్, జియో కానీ ఎవరైనా కానీ వాళ్ళు సమయానుకూలంగా అప్పుడప్పుడు మెయింటెనెన్స్ చేస్తుంటారు. ఆ మెయింటెనెన్స్ పీరియడ్లో మనకి ఎటువంటి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు అని చెప్తున్నారు. దేర్ వోంట్ బి ఎనీ ఇంటర్నెట్ యాక్సెస్ డ్యూరింగ్ ది మెయింటెనెన్స్ పీరియడ్. నెక్స్ట్, దేర్ వోంట్ బి ఎనీ హాట్ వాటర్ ఇన్ ది బిల్డింగ్ డ్యూ టు ఎ ప్లంబింగ్ ఇష్యూ. దేర్ వోంట్ బి ఎనీ హాట్ వాటర్
ఇన్ ది బిల్డింగ్ డ్యూ టు ఎ ప్లంబింగ్ ఇష్యూ. సో ఆ బిల్డింగ్లో ప్లంబింగ్ ఇష్యూ రావటం వల్ల, అంటే పంపులు చెడిపోవటం వల్ల ఎటువంటి హాట్ వాటర్ ఉండదు. దేర్ వోంట్ బి ఎ సొల్యూషన్ టు ది ప్రాబ్లం వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. సో సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. దేర్ వోంట్ బి ఎనీ అవైలబుల్ అపాయింట్మెంట్స్ విత్ ది డాక్టర్ అంటిల్ నెక్స్ట్ వీక్. దేర్ వోంట్ బి ఎనీ అవైలబుల్ అపాయింట్మెంట్స్ విత్ ది డాక్టర్ అంటిల్ నెక్స్ట్ వీక్. సో వచ్చే వారం వరకు డాక్టర్ గారితో మనకి అవైలబుల్ అపాయింట్మెంట్ స్లాట్స్ ఉండవు అని చెప్తున్నారు. దేర్ వోంట్ బి ఎనీ చేంజెస్ టు ది మెన్యూ. దేర్ వోంట్ బి ఎనీ చేంజెస్ టు ది మెన్యూ. సరే, ఆ హోటల్లో ఏదో మెన్యూ ఉంది కదా, దానికి ఎటువంటి మార్పులు ఉండవు అని చెప్తున్నారు. దేర్ వోంట్ బి ఎ రిఫండ్. దేనికి? ఫర్ ది నాన్ రిఫండబుల్ టికెట్. దేర్ వోంట్ బి ఎ రిఫండ్ ఫర్ ది నాన్ రిఫండబుల్ టికెట్. ఫ్లైట్స్ మనం రిజర్వ్ చేసుకుంటే రెండు రకాలుగా మనం ఫ్లైట్స్ బుక్ చేసుకోవచ్చు. రిఫండబుల్ టికెట్స్, నాన్ రిఫండబుల్ టికెట్స్. రిఫండబుల్ టికెట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మనము జనరల్గా మన మన లెవెల్లో ఉన్న వాళ్ళందరూ నాన్ రిఫండబుల్ టికెట్సే బుక్ చేసుకుంటారు. అంటే ఒకవేళ మనము గనక ప్రయాణం చేయలేని పక్షంలో మనకు ఎటువంటి రిఫండ్ రాదు, అది చెప్తున్నాం. దేర్ వోంట్ బి ఎ రిఫండ్ ఫర్ ది నాన్ రిఫండబుల్ టికెట్. సో దేర్ వోంట్ బి ఎనీ అప్డేట్స్ ఆన్ ది ప్రాజెక్ట్ అంటిల్ ది టీమ్ మీటింగ్. సో టీమ్ మీటింగ్ జరిగే వరకు ఆ ప్రాజెక్టుపై ఎటువంటి అప్డేట్స్ ఉండవు. దేర్ వోంట్ బి ఎనీ సపోర్ట్ ఫర్ ట్యాంపరింగ్ ది సీల్. దేర్ వోంట్ బి ఎనీ సపోర్ట్ ఫర్ ట్యాంపరింగ్ ది సీల్. ట్యాంపరింగ్ అంటే ప్రతి వస్తువు, ప్రతి ఎలక్ట్రానిక్స్ వస్తువు, మీరు కంప్యూటర్, హార్డ్ డిస్క్ కొనుక్కున్న, ఏ వస్తువు కొనుక్కుని, ఈవెన్ మీ ఇంట్లో టెలివిజన్ కొన్నా దానికి ఒక సీల్ వేస్తారు. ఎవరిని ఒక స్టిక్కర్ లాంటిది అతికిస్తారు ఆ స్క్రూస్ పైన. దాన్ని మనం ట్యాంపర్ చేస్తే వారంటీ మనం క్లెయిమ్ చేయడానికి ఉండదు, గ్యారంటీ వారంటీ క్లెయిమ్ చేయడానికి ఉండదు. ఆ ట్యాంపరింగ్ అంటే మెస్సింగ్ విత్ థింగ్స్ విచ్ యూ షుడ్ నాట్ మెస్ విత్. నువ్వు దేన్నైతే కదిలించకూడదో అవి కదిలించడాన్ని ట్యాంపరింగ్ అంటారు. మీరు ఈవెన్ వాటర్ బాటిల్స్ కొనుక్కున్నా కూడా, లేదా మీరు కూల్ డ్రింక్ బాటిల్స్ కొనుక్కున్నా కూడా దాని మీద రాస్తారు, డూ నాట్ కన్స్యూమ్ ఇఫ్ ది సీల్ ఈస్ ట్యాంపర్డ్. డూ నాట్ కన్స్యూమ్ ఇఫ్ ది సీల్ ఈస్ ట్యాంపర్డ్. చూడండి, కింద స్టిక్కర్ మీద ఉంటుంది. సో ఆ సీల్ ట్యాంపరింగ్ అయినట్లు, సీల్ లూజ్ అయినట్లు ఉంటే ఇది కన్స్యూమ్ చేయకండి అని ప్రతి దగ్గర ఉంటుంది. సో మనకి ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఏం చేస్తారంటే, మీరు గనక ఆ సీల్ని ట్యాంపర్ చేస్తే, సీల్ని చించి వేస్తే మీకు దీని మీద ఎటువంటి వారంటీ రాదు అని చెప్పడం జరుగుతుంది. అదనమాట. దేర్ వోంట్ బి ఎనీ సపోర్ట్ ఫర్ ట్యాంపరింగ్ ది సీల్. తర్వాత దేర్ వోంట్ బి ఎ రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది రూమర్. సో ఏదో రూమర్ ఉంది, ఆ రూమర్కి ఎటువంటి రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. దేర్ వోంట్ బి ఎనీ ఎక్సెప్షన్స్ టు ది నాన్ స్మోకింగ్ పాలసీ ఆర్ నో స్మోకింగ్ పాలసీ. సరే, ఆ బిల్డింగ్లో స్మోక్ చేయకూడదని ఒక పాలసీ పెట్టారు. ఇంట్లో చేయొచ్చా? అరే బిల్డింగ్లో చేయొద్దంటే ఇంట్లో ఎలా చేస్తారు? సో దేర్ వోంట్ బి ఎనీ ఎక్సెప్షన్స్ టు ది నో స్మోకింగ్ పాలసీ. తర్వాత దేర్ వోంట్ బి ఎ డిస్కౌంట్ ఫర్ లేట్ రిజిస్ట్రేషన్స్. నిన్న మనం ఎర్లీ రిజిస్ట్రేషన్స్ అని చెప్పుకున్నాము, ఇక్కడ లేట్ రిజిస్ట్రేషన్స్ అని చెప్తున్నాం. దేర్ వోంట్ బి ఎ డిస్కౌంట్ ఫర్ లేట్ రిజిస్ట్రేషన్స్. సో మీరు మెల్లిగా అంతా అయిపోయిన తర్వాత వచ్చి మేము మాకు ఇది కొనుక్కుంటామని రిజర్వ్ చేసుకున్నా, రిజిస్ట్రేషన్ చేసుకున్నా డిస్కౌంట్స్ ఉండవు. దేర్ వోంట్ బి ఎనీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది వెదర్ కండిషన్స్. దేర్ వోంట్ బి ఎ క్లియర్ విన్నర్ ఇన్ ది క్లోజ్ కాంపిటీషన్. దేర్ వోంట్ బి ఎ క్లియర్ విన్నర్ ఇన్ ది క్లోజ్ కాంపిటీషన్. సో కాంపిటీషన్ చాలా, అంటే ఆ ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ వచ్చిన వాడికి సెకండ్ వచ్చిన వాడికి మిల్లీ సెకండ్స్లో తేడా ఉందనుకోండి. సో అట్లా అంత తక్కువ తేడా ఉంటే మనం క్లియర్ విన్నర్ని మనం నిర్ధారించలేము. దేర్ వోంట్ బి ఎ క్లియర్ విన్నర్ ఇన్ ది క్లోజ్ కాంపిటీషన్. అదనమాట. తర్వాత దేర్ వోంట్ బి ఎనీ అవైలబుల్ టైమ్ స్లాట్స్ ఫర్ ది అపాయింట్మెంట్. సో అవైలబుల్ టైమ్ స్లాట్స్ అపాయింట్మెంట్ కోసము లేవు, అంటే ఉండవు, ఫ్యూచర్లో ఉండవు అని. దేర్ వోంట్ బి ఏ రెజల్యూషన్ టు ది ఇష్యూ వితౌట్ ప్రాపర్ కమ్యూనికేషన్. ఇందాకేం చెప్పుకున్నాము? వితౌట్ కాంప్రమైజ్ అని చెప్పుకున్నాము. ఇక్కడేంటి? కమ్యూనికేషన్. ఇది చాలా ముఖ్యం. ఫ్రెండ్స్లో కానీ, భార్యాభర్తల్లో కానీ, దేశాల మధ్య కానీ, ఎక్కడైనా సరే ప్రాపర్ కమ్యూనికేషన్ కనుక లేకపోతే ఏం జరుగుతుందంటే అభిప్రాయ భేదాలు వస్తాయి. సో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఆ లోపల ఒక అసంతృప్తి సిమ్మర్ అవుతుంటుంది. సిమ్మరై ఒకనొక టైంలో బర్స్ట్ అవుతుంది. సో అందుకని ఎప్పుడు
కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. స్నేహితుల మధ్య కానీ, సిబ్లింగ్స్ మధ్య కానీ, ఎవరి మధ్య అయినా సరే నీ ఒకరితో కలిసి ఉన్నావంటే ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. తర్వాత దేర్ వోంట్ బి ఎనీ షార్ట్ కట్స్ సక్సెస్కి ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవు. హార్డ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. అంతే కదా. దేర్ వోంట్ బి ఎ రెస్పాన్స్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ రిగార్డింగ్ ది కంప్లైంట్. దేర్ వోంట్ బి ఎ రెస్పాన్స్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ రిగార్డింగ్ ది కంప్లైంట్. నువ్వేదో కంప్లైంట్ ఇచ్చావు, మేనేజ్మెంట్ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. దేర్ వోంట్ బి ఎనీ ప్రోగ్రెస్ వితౌట్ ప్రాపర్ ప్లానింగ్. సో ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఎటువంటి ప్రోగ్రెస్ ఉండదు. సో మీరు ఇంగ్లీష్ చదువు నేర్చుకున్నా సరే ప్రతిరోజు ఒక టైం టేబుల్ మెయింటైన్ చేసుకోవాలి. ఉదయం 4 to 6, ఈవినింగ్ 5 to 8, 7, ఏదో ఒక టైం టేబుల్ మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం చేస్తేనే ఒక ఇంగ్లీషే కాదు, లైఫ్లో ఏ విషయం మనం సక్సెస్ సాధించాలన్నా, ప్రోగ్రెస్ సాధించాలన్నా, ప్రోగ్రెస్ అంటే పురోగతి, ఏ విషయంలో పురోగతి సాధించాలన్నా దానికి ప్రాపర్ ప్లానింగ్ అవసరము. సో దేర్ వోంట్ బి ఎనీ ప్రోగ్రెస్ వితౌట్ ప్రాపర్ ప్లానింగ్. దేర్ వోంట్ బి ఎనీ అడిషనల్ ఫండింగ్ ఫర్ ది ప్రాజెక్ట్. దేర్ వోంట్ బి ఎనీ అడిషనల్ ఫండింగ్ ఫర్ ది ప్రాజెక్ట్. మనకు ప్రాజెక్ట్ మొదలయ్యే ముందు ఏదో కొన్న 2 లక్షలు 3 లక్షలు ఏదో కొంత మనీ ఇయర్ మార్క్ చేశారు. ప్రాజెక్ట్ సగం దూరం వచ్చిన తర్వాత మా వల్ల కాదంటే ఉపయోగం ఉండదండి, మీకు ఎటువంటి అడిషనల్ ఫండింగ్ ఉండదు అని ఇప్పుడే చెప్తున్నారు మనకి. దేర్ వోంట్ బి ఎనీ డిస్కౌంట్స్ ఫర్ ది ప్రీమియం సర్వీస్. సో నువ్వు ప్రీమియం సర్వీస్ ఆఫ్ చేస్తే డిస్కౌంట్స్ ఎలా ఉంటాయి? ఉండవు. దేర్ వోంట్ బి ఎనీ ఫర్దర్ అప్డేట్స్ ఆన్ ది మ్యాటర్. సరే, ఇది చాలాసార్లు వచ్చింది. దేర్ వోంట్ బి అప్డేట్స్ దేర్ వోంట్ బి ఎనీ ఫర్దర్ అప్డేట్స్ ఆన్ ది మ్యాటర్. దేర్ వోంట్ బి ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ది లాస్ట్ ఐటమ్. సో నువ్వు ఒక వస్తువు కొన్నావు, అది పోగొట్టుకున్నావు, వస్తువు పోయిందంటే తిరిగి ఇస్తారా మనకి? ఇవ్వరు కదా. సో దేర్ వోంట్ బి ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ది లాస్ట్ ఐటమ్. నెక్స్ట్, దేర్ వోంట్ బి ఎ చేంజ్ టు ది ఎగ్జామినేషన్ షెడ్యూల్. ఇది ఆల్రెడీ వచ్చింది మనకి. నెక్స్ట్, దేర్ వోంట్ బి ఎ రీజన్ ఫర్ ది డిలే ఇన్ డెలివరీ. దేర్ వోంట్ బి ఎ రీజన్ ఫర్ ది డిలే ఇన్ డెలివరీ. సో ముందే చెప్తున్నారు మనకి, అయ్యా ఒకవేళ ఈ డెలివరీ లేట్ అయినా మీకు ఎటువంటి కారణము చెప్పబడదు. దేర్ వోంట్ బి ఎ రీజన్ ఫర్ ది డిలే ఇన్ డెలివరీ. దేర్ వోంట్ బి ఎ రిఫండ్ ఫర్ ది డ్యామేజ్డ్ ఐటమ్. అంతే కదా, వస్తువు కొన్నాము, దాన్ని డ్యామేజ్ చేసుకొని తీసుకెళ్తే రిఫండ్ ఎలా ఇస్తారండి? ఇవ్వరు కదా. సో ఇది కూడా మనం వస్తువులు కొన్నప్పుడు అక్కడ రాస్తారు, దేర్ వోంట్ బి ఎనీ రిఫండ్ ఆర్ ఏ రిఫండ్ ఫర్ ది డ్యామేజ్డ్ ఐటమ్. లాస్ట్ సెంటెన్స్, దేర్ వోంట్ బి ఎనీ ఫర్దర్ డిస్కషన్ ఆన్ ది మ్యాటర్. సో మనం ఏదో ఒక కంపెనీకి వెళ్ళాము, లేదో షాప్కి వెళ్ళాము, ఏదో ఓ ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ విషయంపై ఫర్దర్ డిస్కషన్స్, ఎటువంటి డిస్కషన్స్ ఉండవు. దేర్ వోంట్ బి ఎనీ ఫర్దర్ డిస్కషన్ ఆన్ ది మ్యాటర్. సో ఈ విధంగా మనము ఈ ఫ్యూచర్ నెగటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం. ఈ ఫ్యూచర్ నెగటివ్ సెంటెన్సెస్ చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకొని, చెప్పా కదా, పైకి మీరు ఎంత బాగా చదివితే క్లాసులో మీ రూమ్లో నడుస్తూ ఆ వైపు నుంచి ఈ వైపుకి నడుస్తూ పైకి చదవండి. పైకి చదవటం వల్ల మీకు ఆ స్ట్రెస్, మీకు అంటే వాయిస్లో మీరు ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ స్ట్రెస్ చేయకూడదు ఎవ్వరు నేర్పనవసరం లేదు. మీరు నడుస్తూ గట్టిగా చదివితే మీకు వాయిస్ పెరుగుతుంది. వాయిస్ పెరగటం వల్ల మీరు ఆ స్ట్రక్చర్ని పట్టుకోగలుగుతారు. పైకి చదవటం వల్ల ఒక 100 సెంటెన్స్లు లేదా ఒక 50 సెంటెన్స్లు 2-3 సార్లు చదవటం వల్ల ఆ స్ట్రక్చర్ మీకు తెలియకుండా మీ మనసులోకి వెళ్ళిపోతుంది, మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, చక్కగా ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను మెటీరియల్ ఇచ్చినవన్నీ మీరు ప్రింట్ తీసుకొని చక్కగా మీరు నడుస్తూ మీ గదిలో ఎన్ని ఎక్కువసార్లు చదివితే మీకే అంత మంచిది. అర్థమైందా? ఇదంతా రీడింగ్ ప్రాక్టీస్ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. మీ భావాలను కామెంట్స్లో పంచుకోండి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.